యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగును. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగును. దీన్ని ఈ యొక్క వచనం అనుసరించి లోతైనటువంటి సంగతులను ఈ యొక్క సమయం ముందు మనం ఆలోచన చేస్తాం. ఈ యొక్క సమయం ముందు మనం ఒక అంశం ద్వారా మనం ఆలోచన చేద్దాం. నీ మౌనం ఒక పాపమా? నీ మౌనం ఒక పాపమా? కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగును. ఇందులో మొట్టమొదటి పాయింట్, మౌనం ఎప్పుడూ మంచిదేనా? మౌనం అన్నది ఎప్పుడూ మంచిదేనా? మనకు చిన్నప్పటి నుంచి ఒక మాట వినిపిస్తూ ఉంటది. ఆ మాట ఏమిటినంటే, మౌనం బంగారం. మౌనము బంగారం అనేటటువంటి ఒక మాట అనేక సందర్భాల్లో మనము చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. అది చాలా సందర్భాల్లో నిజమే అవ్వచ్చు. చాలా సందర్భాల్లో నిజమే అవ్వచ్చు. కానీ ప్రతిసారి ప్రతిసారి కాదు. చాలా చాలా సందర్భాల్లో అది నిజమే కావచ్చు. మౌనం బంగారం అని చెప్పేటటువంటి మాట చాలా సందర్భాల్లో నిజమే కావచ్చు, కానీ ప్రతిసారి నిజం కాదు. ప్రతిసారి కాదు. కొన్ని సందర్భాల్లో మాట్లాడేటటువంటి యొక్క సందర్భాల్లో మాట్లాడకపోవటం, స్పందించవలసినటువంటి సమయాల్లో స్పందించకపోవడం, చేయవలసినటువంటి యొక్క సమయాల్లో చేయకపోవడం, దేవుని దృష్టిలో అది తప్పు కావచ్చు. దేవుని దృష్టిలో అది తప్పు కావచ్చు. నువ్వు మేలు చేయాలన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండటము దేవుని దృష్టిలో తప్పు కావచ్చు అనే విషయాన్ని గ్రహించాలి. మౌనం ఎప్పుడు మంచిదేనా అని ఆలోచన చేసినట్లయితే, మౌనం అన్నది దేవుని యొక్క దృష్టిలో తప్పు కావచ్చు. అది ఎలాగూ తప్పు అవుతుందనంటే, కొన్ని సందర్భాల్లో మాట్లాడేటటువంటి సందర్భాల్లో నువ్వు మౌనంగా ఉండటం, సత్యం మాట్లాడేటటువంటి సందర్భాల్లో మాట్లాడకుండా మౌనం వహించడం, అది దేవుని దృష్టిలో తప్పు అవుతుంది. నువ్వు స్పందించవలసినటువంటి సమయాల్లో నువ్వు స్పందించకపోవడం దేవుని దృష్టికి తప్పు అవుద్ది. నువ్వు చేయవలసినటువంటి సమయాల్లో చేయకపోవడం దేవుని యొక్క దృష్టికి అది తప్పే అవుతుంది. మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపం కలుగును. కాబట్టి దేవుని దృష్టిలో అది తప్పు కావచ్చు. నెంబర్ 2 వచనం చెప్తున్నటువంటి సత్యం ఏదనంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనకు స్పష్టమైన హెచ్చరికిస్తుంది. హెచ్చరిక ఏమిటంటే, మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగును. నీకు మేలేదో తెలుసు, కీడేదో తెలుసు. మేలేదో నీకు తెలిసి మేలు చేయకపోతే అది పాపం అవుతుంది. 4వ అధ్యాయం 17వ వచనంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనకు స్పష్టమైన హెచ్చరిక అన్నది ఆ యొక్క వచనం ఇస్తుంది. నీకు మేలేదో తెలుసు, దాన్ని చేయగలవు, కానీ నువ్వు మౌనంగా ఉంటావు. అలా మౌనంగా ఉంటే అప్పుడు అది పాపంగా మారుతుంది. నీకు మేలేదో తెలుసు, దాన్ని చెయ్యాలనే విషయాన్ని తెలుసు, కానీ నువ్వు చేయకుండగా మౌనం వహిస్తే, నువ్వు మౌనంగా ఉంటే
అప్పుడది పాపంగా మారుతుంది. మౌనం ఎప్పుడూ నిరపరాధము కాదు. మౌనం ఎప్పుడూ నిరపరాధం కాదు. అపరాధమవుతుంది. కాబట్టి ఈ యొక్క వచనం మనకు చెప్తున్నటువంటి సత్యం ఏదనంటే, మనకు మేలు చేయాలన్నది ఏదో తెలిసి, మేలైనది చెయ్యాలి అనే విషయాన్ని తెలిసి, చెయ్యకపోవడం అది పాపంగా మారుతుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 3 మౌనం పాపమయ్యే సందర్భాలు. మన యొక్క మౌనం పాపమయ్యే సందర్భాలేవి? ఎలాంటి యొక్క సందర్భాల్లో మన యొక్క మౌనం పాపమవుతుంది? నెంబర్ 1 సత్యం చెప్పాల్సినప్పుడు మౌనం. నువ్వు సత్యం చెప్పాలి. సత్యము చెప్పవలసినప్పుడు నువ్వు మౌనం వహిస్తే. అయితే సత్యం అంటే ఏంటో అడుగుతావేమో. పిలాతు ప్రభువైన యేసుక్రీస్తు అడిగినప్పుడు. సత్యంను గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను లోకమునకు వచ్చితిని అని తెలియజేసినప్పుడు, అసలు సత్యం అంటే ఏంటి అని అడిగాడు. పిలాతు ప్రభువైన యేసుక్రీస్తుకు సత్యం అంటే ఏంటి అని అడిగాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, నీ వాక్యమందు ప్రతిష్ఠిత చేయుము. నీ వాక్యమే సత్యం అని ఉంది. కాబట్టి సత్యం చెప్పవలసినప్పుడు మౌనం వహిస్తే పాపమయ్యే అవకాశం ఉంది. ఎక్కడైనా అబద్ధం జరుగుతున్నప్పుడు నువ్వు మౌనం వహిస్తే అది పాపమవుతుంది. నిజం చెప్పగలిగిన మౌనం వహిస్తే అది పాపమవుతుంది. నీ యొక్క మౌనం అబద్ధానికి సహాయం చేసినట్టే. నీ యొక్క మౌనం అబద్ధానికి సహాయం చేసినట్టే. నెంబర్ 2 సహాయం చేయగలిగినప్పుడు నువ్వు మౌనం వహిస్తే అది పాపమవుతుంది. సహాయము చేయగలిగినప్పుడు మౌనం వహిస్తే అది పాపమవుతుంది. ఒకరు కష్టాల్లో ఉన్నారు. నువ్వు సహాయం చేయగలవు, కానీ చేయలేదు. ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు. నువ్వు సహాయం చేయగలవు, కానీ చేయలేదు. అది కేవలము నిర్లక్ష్యం కాదు. అది కేవలం నిర్లక్ష్యం కాదు. అది బాధ్యత నుంచి తప్పించుకోవడం. బాధ్యత నుంచి తప్పించుకోవడం. కాబట్టి అలా బాధ్యత నుంచి తప్పించుకుంటే అది పాపమవుతుంది. అది పాపమవుతుంది. మేలైనది చేయనెరిగియు. చెయ్యని వానికి పాపం కలుగుతుంది. మనము ఏం ఆలోచన చేస్తున్నాం అంటే మూడో పాయింట్. మౌనం పాపమయ్యే సందర్భాలను గురించి ఆలోచన చేస్తున్నాం. అందులో మొదటి విషయాన్ని ఆలోచన చేసాం. సత్యం చెప్పవలసినప్పుడు మౌనం వహిస్తే అది పాపమవుతుంది. ఎక్కడైనా అబద్ధం జరుగుతున్నప్పుడు నువ్వు మౌనం వహిస్తే పాపమవుతుంది. నిజం చెప్పగలిగిన మౌనం వహిస్తే అది పాపమవుతుంది. నీ మౌనం అబద్ధానికి సహాయం చేసినట్టే అవుతుంది. కాబట్టి రెండో పాయింట్ ఆలోచన చేసాము. సహాయం చేయగలిగినప్పుడు మౌనం వహిస్తే, ఒకరు కష్టాల్లో ఉన్నారు. నువ్వు సహాయం చేయగలవు, కానీ చేయలేదు. అది కేవలం నిర్లక్ష్యం కాదు. అది బాధ్యతను తప్పించుకోవడం. అది బాధ్యతను తప్పించుకోవడం అవుతుంది. నెంబర్ 3 తప్పును చూసినప్పుడు మౌనం వహిస్తే అది పాపమవుతుంది. తప్పును చూసినప్పుడు నువ్వు మౌనం వహించావు. అది పాపమవుతుంది. తప్పు జరుగుతుంది. నువ్వు గమనించావు కానీ నాకేం సంబంధం అన్నావు. అప్పుడేమవుతుంది? పాపమవుతుంది. ఆ మౌనం తప్పును పెంచుతుంది. తప్పును చూసినప్పుడు నువ్వు మౌనం వహిస్తే, నువ్వు తప్పును పెంచినట్టే. ఆ యొక్క తప్పును పెంచుతున్నావు నువ్వు మౌనం ద్వారా. కాబట్టి నీ యొక్క మౌనం ఒక పాపమా? ఏ సందర్భాల్లో పాపమవుతుందో ఆ యొక్క విషయాలను ఆలోచన చేస్తున్నాం.
సత్యం చెప్పాల్సినప్పుడు నువ్వు మౌనం వహిస్తే పాపమవుతుంది. సహాయం చేయగలిగినప్పుడు నువ్వు మౌనం వహిస్తే అది పాపమవుతుంది. తప్పును చూసినప్పుడు నువ్వు మౌనం వహిస్తే అది పాపమవుతుంది. నంబర్ 4 ఎందుకు మనము మౌనం వహిస్తాం? ఒక వ్యక్తి ఎందుకు మౌనం వహిస్తుంటాడు అని ఆలోచన చేసినట్లయితే, మన హృదయాన్ని పరిశీలించినట్లయితే భయం, భయం ద్వారా మౌనాన్ని వహిస్తాడు. భయం ద్వారా మౌనం వహిస్తాడు. నీకు భయముంటే మౌనం వహిస్తున్నావు. ఎలాంటి భయం? ఏమవుతుందో, ఏమవుతుందో అనేటటువంటి భయం. ఆ సౌకర్యం నీకు ఉంటే, ఇది నా పని కాదు, ఇది నా పని కాదు అనేటటువంటి భయం. ఆ సౌకర్యం నీకు ఉంటే నువ్వు ఏమనేసి అంటావునంటే, ఇది నా పని కాదు అని నువ్వు తప్పించుకుంటావు. నిర్లక్ష్యం, నిర్లక్ష్య భావన ఉంటే, పర్వాలేదులే అనేసి అంటాం. కానీ దేవుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడనంటే, నీకు తెలుసు, నీకు తెలుసు. మేలు చేయాలని నీకు తెలుసు. ఎందుకు చేయలేదు అనేసి దేవుడు అడుగుతాడు. ఎందుకు మనం మౌనం వహిస్తున్నామంటే, మనకు భయం ఉన్నప్పుడు, ఏమవుతుందో అన్న భయం. ఆ సౌ ఆ సౌకర్యం, ఆ సౌకర్యము మనలో ఉన్నప్పుడు ఇది నా పని కాదు. నిర్లక్ష్యం. పర్వాలేదులే అని. కానీ దేవుడు అడుగుతున్నాడు, నీకు నీకు తెలుసు ఎందుకు చేయలేదు అని దేవుడు అడుగుతున్నాడు. నీకు తెలుసు గదా! ఎందుకు చేయట్లేదు అని దేవుడు అడుగుతున్నాడు. నంబర్ 5 దేవుని యొక్క పిలుపు మౌనం కాదు, చర్య. దేవుని యొక్క పిలుపు నీ యొక్క మౌనం కాదునంట, చర్య అనంట. నంబర్ 5 దేవుని యొక్క పిలుపు మౌనం కాదు, అది చర్య అనంట. దేవుడు మనలను పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడనంటే 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయన మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచెను అనే మాటను మనం చదువుతాం. దేవుడు సువార్త ద్వారా మనల్ని పిలుస్తున్నాడు. అలా పిలిచినటువంటి దేవుడు మనకు ఒక బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యత ఏమిటనంటే సత్యం చెప్పాలి. సత్యం చెప్పాలి. సత్యం చెప్పడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ప్రేమ చూపటానికి దేవుడు మనల్ని పిలిచాడు. మేలు చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మౌనం కాదు. మౌనం కాదు. చర్య అవసరము. చర్య. ఒక మంచి మాట చెప్పు. చర్య. ఒకరిని ప్రోత్సహించు. ఒక చిన్న సహాయం చెయ్యి. చిన్న చర్యలు కూడా గొప్ప మార్పు తీసుకొస్తాయి. చిన్న చర్యలు కూడా గొప్ప మార్పు తీసుకొస్తాయి. కాబట్టి దేవుని యొక్క పిలుపు మౌనం కాదు, చర్య ఉండాలి నీలో. నీలో ఆచరణ ఉండాలి. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆ పిలిచినటువంటి పిలుపు సత్యం చెప్పడానికి, ప్రేమ చూపటానికి, మేలు చేయటానికి, మౌనంకు కాదు. మౌనంకు కాదు. చర్య అవసరము. ఒక మంచి మాట చెప్పు. ఒకరిని ప్రోత్సహించు. ఒక చిన్న సహాయం చెయ్యి. ఇలాంటి చిన్న చర్యలు గొప్ప మార్పులు తీసుకొస్తాయి. చిన్న చర్యలు గొప్ప మార్పులను తీసుకొస్తాయి. నంబర్ 6 మన జీవితం ఎలా ఉండాలి? మన యొక్క జీవితం ఎలా ఉండాలి? నేను మౌనంగా ఉన్నానా? లేక చర్యలు తీసుకుంటున్నానా? నేను మౌనంగా ఉన్నానా? చర్యలు తీసుకుంటున్నానా? ప్రతిరోజు మనము ఇలా ఆలోచించాలి. ప్రతిరోజు మనం ఇలా ఆలోచించాలి. ఈరోజు నేను చేయగలిగిన మేలు ఏమిటి? ఈరోజు నేను చేయగలిగిన మేలేమిటి? నేను దాన్ని చేస్తున్నానా? వదిలేస్తున్నానా? మన యొక్క జీవితం ఎలా ఉండాలో మనము ఆలోచన చేసుకోవాలి. నేను మౌనంగా ఉన్నానా? లేక చర్యలు తీసుకుంటున్నానా? ప్రతిరోజు మనము ఇలా ఆలోచిస్తూ మన యొక్క జీవితాన్ని క్రమమైన విధానంలో
క్రమమైన విధానంలో మలుచుకోవాలి. మన యొక్క మౌనం లేదా నీ యొక్క మౌనం ఒక పాపమా? అనే ప్రశ్నను మనము ఆలోచన చేస్తున్నాం. దానికి సమాధానం ఏమిటినంటే, నీ నీ మౌనం ఒక పాపమా? అంటే పాపమే. పాపమే అవుతుంది. ఎలాగ పాపమవుతుందో, మేలు చేయవలసినప్పుడు, మేలు చేయవలసినప్పుడు మౌనం వహిస్తే అది పాపమే అవుతుంది. మేలు చేయవలసినప్పుడు మౌనం నువ్వు వహించి, మేలు చేయకుండగా నువ్వు తప్పించుకుంటే అది పాపమే అవుతుంది. కాబట్టి మౌనం వదిలి మేలు చేయడం ఈ దినం నుంచి ప్రారంభించండి. ఈ దినం నుంచి ప్రారంభిద్దాం. మేలు చేద్దాం. మౌనాన్ని వహించకుండగా. ఈ రోజు నుంచి నేను మౌనం వలన వదిలేస్తున్నటువంటి మంచి పని ఏమిటి? నా యొక్క మౌనం వల్ల మంచి పనులు నేను వదిలేసినవి ఏంటో ఆలోచన చేస్తూ, ఆ మంచి పనులు చేస్తూ మనము మన యొక్క జీవితాన్ని మేలు చేయటానికి ముందు కొనసాగాలి. మేలు చేయటానికి ముందు కొనసాగాలి. కాబట్టి నీ మౌనం ఒక పాపమా? అంటే పాపమే అవుతుంది. ఎలాగు పాపమవుతుందనంటే, సత్యము చెప్పవలసినప్పుడు మౌనం వహిస్తే పాపమవుతుంది. అబద్ధము నువ్వు ఎక్కడైనా అబద్ధం జరుగుతున్నప్పుడు నువ్వు మౌనం వహిస్తే పాపమవుతుంది. నిజం చెప్పగలిగిన మౌనం వహిస్తే పాపమవుతుంది. సహాయం చేయగలిగినప్పుడు మౌనం వహిస్తే పాపమవుతుంది. ఒకరు కష్టాల్లో ఉన్నారు. నువ్వు సహాయం చేయగలవు కానీ, చేయలేదు అంటే అది కేవలం నిర్లక్ష్యం కాదు. అది బాధ్యతను తప్పించుకోవడం పాపమే అవుతుంది. తప్పును చూసినప్పుడు నువ్వు మౌనం వహిస్తే పాపమవుతుంది. తప్పు జరుగుతుంది. నువ్వు గమనించావు కానీ, నాకేం సంబంధం అన్నావు అంటే అది పాపమవుతుంది. ఆ మౌనము అతను చేస్తున్నటువంటి తప్పును పెంచుతుంది. కాబట్టి ఎందుకు మనము మౌనము వహిస్తాం? ఎందుకు మనం మౌనం వహిస్తామనంటే, మన హృదయాన్ని పరిశీలిస్తే భయం ఏమవుతుందో, ఏమవుతుందో అన్నటువంటి భయం. ఆ సౌకర్యము ఇది నా పని కాదు అన్నప్పుడు. నిర్లక్ష్యం పర్వాలేదులే అన్నప్పుడు. కానీ దేవుడడుగుతుంది, నీకు తెలుసు ఎందుకు చేయలేదు అని దేవుడడుగుతున్నాడు. ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క పిలుపు మౌనం కాదు, అది చర్య. దేవుడు మనలను పిలుస్తున్నాడు. పిలుస్తున్నటువంటి దేవుడు సత్యం చెప్పటానికి, ప్రేమ చూపటానికి, మేలు చేయడానికి మౌనం కాదు. చర్య అవసరము. చర్య అవసరం. ఒక మంచి మాట చెప్పు. ఒకరిని ప్రోత్సహించు. ఒక చిన్న సహాయం చేయి. చిన్న చర్యలు కూడా గొప్ప మార్పు తీసుకొస్తాయి. మన జీవితం ఎలా ఉండాలి అనంటే, నేను మౌనంగా ఉన్నానా? లేక చర్య తీసుకుంటున్నానా? ప్రతిరోజు మనము ఇలా ఆలోచిస్తూ, ఈరోజు నేను చేయగలిగే మేలేమిటి? నేను దాన్ని వదిలేస్తున్నానా? మౌనం ఒక పాపమా? మౌనం ఒక పాపమా అనంటే అవును. మౌనం ఒక పాపమే. కాబట్టి మన యొక్క మౌనం పాపం అవ్వకూడదు అనంటే, మౌనం పాపం అవ్వకూడదు అనంటే, సత్యం చెప్పవలసినప్పుడు మౌనంగా ఉండకూడదు. మాట్లాడాలి. అబద్ధాలు జరుగుతున్నప్పుడు మౌనం వహించకూడదు. మాట్లాడాలి. కాబట్టి ఈ యొక్క విషయాలను మీ మనసులో ఉంచుకోవాలని శ్రద్ధగా, ఓపికతో విన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున